ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యములో ప్రభువు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమండి, సంఘంతో చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ దినాలు చెడ్డవి. అమ్మా, ఏ దినాలు ఇవి? మాట్లాడతలేదండి. మంచి దినాలని చెప్పాడా, చెడ్డ దినాలని చెప్పాడా? ఏమండి, ఏ దినాలండి? చెడ్డ దినాలు. ఎందుకు చెడ్డ దినాలైనాయి? ఎందుకు చెడ్డ దినాలైనాయి? ఒకప్పుడు మంచి చెప్పే వాళ్ళని ప్రేమించే రోజులు ఒకప్పుడు ఉండి, ఇప్పుడు మంచి ఎవరైనా చెప్పడానికి ముందుకెళ్ళాడనుకో, నీకేంట్రా అవసరం, నువ్వెవడో అసలు నాకు చెప్పడానికి అని తిరగబడే రోజుల్లోనికి మనం వచ్చాం. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఒకప్పుడు మంచి చెప్పే వాళ్ళని గౌరవించే వాళ్ళు, మంచి చెప్పే వాళ్ళ మాట జాగ్రత్తగా వినేటోళ్ళు. ఈ రోజుల్లో ఎవరైనా మంచి చెప్తే వాళ్ళ మీద తిరగబడే రోజుల్లో మనం ఉన్నాం. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, రోజులు ఎలా మారినాయో చెప్తున్నాను మీకు. రోజులు ఎట్లా మారినాయో చెప్తున్నాను. ఇంతకు మునుపు ఒక యూట్యూబ్ షార్ట్లోనో పేపర్ కట్టింగ్లోనో ఒకటి వచ్చింది. అది శ్రీకాకుళమో విజయనగరమో, నాకు అంత ఐడియా లేదు. అక్కడ ఒక హెడ్ మాస్టర్ గారు పిల్లలందరి ముందు సాగిలిపడి దండం పెట్టిండు. చూసారమ్మా? నాకు ఊరి పేరు గుర్తులేదు. విజయనగరం శ్రీకాకుళం ఏరియా అనుకుంటాను అది. ఏమండి, ఎందుకని పిల్లలందరి ముందు సాగిలిపడి దండం పెట్టిండు ఆయన? ఎందుకనో తెలుసా? దేవుని బిడ్డలారా, వారిని ఏమి అనే హక్కు గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి వారు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ మాట లెక్క చేయట్లేదంట. పిల్లలు వరే ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదని చెప్పి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పిల్లలందరి ముందు కూడా సాగిలిపడి దండం పెట్టి వేడుకున్నాడు ఆయన. నా మాట వినండి రా బాబు అని. అంటే గురువుకి నమస్కరించాల్సిన రోజులు పోయి గురువుతో నమస్కారాలు చేయించుకునే రోజులకి దిగజారిపోయింది సమాజం. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? అంటే దినములు చెడిపోయినాయి అనడానికి ఎంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ లేదేమనుకున్నా నేను. హల్లెలూయా. ఎంత దిగజారిపోయినాయో తెలుసండి రోజులు. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో తల్లిదండ్రులు ఏమండి టీచర్స్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునేటోళ్ళు. తల్లిదండ్రులు టీచర్స్ దగ్గరికి వెళ్ళి నా కొడుకు చదవకపోతే 4 తన్నైనా చదువు చెప్పండి అనేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు టీచర్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? మా ఓన్ కొట్టావంటే ఎందుకు కొట్టావు, నీకు అవసరం ఏంటి, కేసు పెట్టమంటావా, స్టేషన్కి లాక్కెళ్ళమంటావా, బెదిరించడానికి వెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి. రోజులు మారిపోయినాయండి, రోజులు మారిపోయినాయి. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి, అంత మాత్రమే కాదు, సమాజంలోనే కాదు, సేవాపరంగా కూడా రోజులు మారిపోయినాయి. ఒకప్పుడు హాస్పిటల్స్ పెట్టేవాళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళు తెలుసా? సమాజానికి సేవ చేయాలనే దృక్పథం. మరి నేటి హాస్పిటల్స్ ఎందుకున్నాయి? ఏమండి, వ్యాపారం. స్తోత్రం చెప్పండి. వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు సేవ, దేవుని సేవ కొరకు ఏమండి దైవజనులు సమస్తాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? సమస్తాన్ని సంపాదించుకోవడానికి సేవకు వస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా బిడ్డలారా? అంటే దినములు చెడ్డవి కనుక రోజులు చెడిపోయినాయి, మనుషుల యొక్క విధానాలు చెడిపోయినాయి, మనుషుల యొక్క మనస్తత్వం చెడిపోయింది. కాబట్టి నువ్వు ఎంత మాత్రం సమయాన్ని పోగొట్టుకోవద్దు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి చెడిపోయిన దినాల్లో ఉన్నటువంటి మనము మన సమయాన్ని ఈ చెడిపోయినటువంటి కాలముతో సమానంగా మన సమయాన్ని ఖర్చు పెట్టొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి ఏం చేయాలండి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా ఏమండి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. అజ్ఞానంతో ఆలోచన వివేకం లేకుండా మనం ఈ లోకంలో పడి తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ లోకంతో పోటీ పడాలనుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకములో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలేవు. ఈ లోకంలో ఏమండి దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, కాకినాడలో ఒక సివిల్ ఇంజనీర్ తన 2 పిల్లల్ని చంపి ఆయన కూడా చనిపోయాడు.
ఎందుకు అంటే ఆయన అన్నాడు, సమాజంతో నా పిల్లలు పోటీ పడలేకపోతున్నారు, చదువులో పోటీ పడలేకపోతున్నారు. ఎందుకు ఏం చదువుతున్నాయా మీ అమ్మాయి అంటే 2వ తరగతి. ఎన్నో తరగతి? 2వ తరగతిలో మిగిలిన పిల్లల కన్నా ఎక్కువ మార్కులు రావట్లేదని ఆ పిల్లలను చంపేసి ఈయన కూడా చచ్చిపోయాడు. 2 పిల్లల్ని. అర్థమైందండి? అంటే ఎట్లా అయిపోయినాయి చూడండి రోజులు. స్తోత్రం చెప్పండి. పోటీతత్వంతో నింపబడింది, చెడిపోయిన ఆలోచనలతో నింపబడింది. ఏమండి దేవుని బిడ్డలారా, ప్రతి చిన్నదానికి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలతో నింపబడిన రోజులు ఇవి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఒకప్పుడు సమస్యలను ఎదిరించడానికి ఏమండి పరుగులు పెట్టారు, ఇప్పుడు సమస్యల నుంచి పారిపోవడానికి పరుగులు పెడుతున్నారు. హల్లెలూయా, ప్రభు స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లలను బెదిరించేటోళ్ళు, అరే నువ్వు మాట వినకపోతే దూరంగా పడేస్తా హాస్టల్లో, అవునా కదా. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. ఏమని అన్నారనుకో, నువ్వు నన్ను ఏమని అన్నావు అంటే ఇల్లు నేను పారిపోతా, లేదంటే చచ్చిపోతా. ఇంతకుముందు తల్లిదండ్రులు బెదిరించే మాట వినకపోతే సంపుతా అనేవాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు నువ్వు నాకేమన్నా మాట చెప్తే చచ్చిపోతాను అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అంటే ఎలా మారిపోయినాయి చూడండి, పరిస్థితులు ఎట్లా మారిపోయినాయి చూడండి. దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి సమయాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు ఏమండి సూచనలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, అంత్య దినాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకని అంత్య దినాలు అనే మాటను నేను ఉపయోగించానంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒకసారి చూస్తారా? ఆ మాటను కూడా మనం చదువుదాం. ఏమండి తిమోతికి రాసినటువంటి పత్రికలోనే అనుకుంటాను 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని మనం ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి. తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ దినాల్లోనమ్మా? అంత్య దినాల్లో. ఏ కాలం వస్తుందంట? పోయే కాలం. స్తోత్రం చెప్పండి. ఏ కాలం ఇది? అపాయకరమైన కాలం, ప్రమాదాలతో కూడినటువంటి కాలం. ఏమండి ఎటు పోదామన్నా ఎటు చూసినా సేఫ్టీ లేనటువంటి రోజులు. హల్లెలూయా, అపాయకరమైనటువంటి దినాలు వస్తాయని తెలుసుకో అని ప్రభు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏంటి ఆ కాలంలో ఏం జరిగిద్ది? ఎందుకని దాన్ని అపాయకరమైన కాలం అన్నాడు? ఎందుకని ఆ కాలాన్ని అంత్య దినములు అనే మాటని ఎందుకు ఉపయోగించాడు దేవుడు అంటే 2వ వచనంలో రాయబడింది. ఏలయనగా, ఎందుకని అంత్య దినాలు అన్నాను, ఎందుకని అపాయకరమైన కాలం అని నేను ఎందుకు చెప్పాను? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను బిడ్డలారా. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. అమ్మా ఏందంట? మనుషుల్లో ఏం పెరిగిపోద్దంట? స్వార్థం పెరిగిపోయింది. అంటే నేను బాగుంటే చాలు, ఎవడెట్ట పోయినా నాకు ఏమీ అవసరం లేదు, నేను అక్కడ బాగుంటే చాలు అనేటటువంటి రోజులు రాబోతున్నాయి అన్నాడు దేవుడు. ఏమండి ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు వస్తాయి అన్నాడు, ఇప్పుడు మాట్లాడలేదు, వచ్చినాయి. హల్లెలూయా. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, డబ్బు కొరకు ఏదైనా చేసే ఏమండి నీచమైన స్థితికి దిగజారిపోయింది సమాజం. హల్లెలూయా. ఒకసారి సామాజికవేత్త ఒక ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, హైదరాబాదు, ముంబై పట్టణాల్లో దేవుని బిడ్డలారా 500కు కూడా కిడ్నాపులు చేసే వాళ్ళు ఉన్నారంట. 500కి 500 రూపాయలు ఇస్తే పిల్లల్ని కిడ్నాపులు చేసే వాళ్ళు ఉన్నారంట. కేవలం 500. ఏమండి అంటే ఆ కుటుంబం ఎంత ఏడ్చినా పర్లా, ఎంత కెవ్వు పెట్టినా పర్లా, దుఃఖంలో మునిగిపోయి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్లేదు, కానీ వీడికి 500 జేబులోకి వస్తే చాలు ఏ పని చేయడానికైనా దిగజారిపోయే రోజులు వచ్చినాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. రాయబడింది ధనాపేక్షలు, డబ్బు మీద వ్యామోహంతో బంధాలను వదిలేసుకుంటున్నారు, కుటుంబ విలువలు వదిలేసుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే వీటిని అంత్య దినాలు అన్నాడు దేవుడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇంకా ఏంటి? బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. స్తోత్రం చెప్పండి. బొంకుతూ ఉంటారండి, పని చేస్తారు, ఇది చేసావు కదంటే ఒప్పుకునే స్వభావం వారిలో ఉండదు. దేవుని బిడ్డలారా, అహంకారంతో తల పొగరు నెత్తికెక్కి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడే కాలం ఇది.
అర్థమైందండి? చిన్న పిల్లోని కదుపు చూడు, నీకెందుకు, మా 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 అమ్మ నాన్న మాట నేను విన్నాను, నీ మాట వింటానా? ఏంటిది? అహంకారం. చెప్పండి, ఏంటమ్మా ఇది? అహంకారం కదా. ఇక్కడ రాయబడిన దోషకులు, దూషించే లక్షణాలు ఏమండి అంత్య దినాల్లో వస్తాయి అన్నారు. యూట్యూబ్ పెట్టి చూడండి, ఎంతమందిని తిట్టుకుంటున్నారు. ఒకడికొకడు ఏమన్నా తెలుసా? తెలియదు. ఏమండి దేవుని బిడ్డలారా, వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాల మీద కూడా దూషణ మాటలు. హల్లెలూయా, స్తోత్రం చెప్తామండి. ఒకప్పుడు ఏమండి ఏదైనా ఒక విషయం తెలిస్తే అది సీక్రెట్గా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఇంకా రాయబడింది ఏమండి, తల్లిదండ్రులకు అవిధేయులు. ఏంటమ్మా? అంత్య దినాల్లో పిల్లలు ఎలా తయారవుతారంట? తల్లిదండ్రుల మాట వినని వాళ్ళ కింద తయారవుతారంట. వారి మాటకు విధేయత చూపించిన వాళ్ళ కింద తయారవుతారు. స్తోత్రం చెప్పండి. మీ పిల్లలు మీ మాట వింటున్నారా? అయితే మీరు ధన్యులు. వినట్లేదా? అయితే ఇదిగో పోయే కాలం దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏ కాలం? మాట్లాడట్లేదు. హల్లెలూయా, గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. నిజమేనండి. అపాయకరమైన కాలం అంటే ఏంటి అమ్మ? ఏంటి? మాట్లాడట్లేదు. హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులకు అవిధేయులంటే పిల్లలు కృతజ్ఞత లేని వారి కింద ఉంటారంట. మనుషులు ఎలా ఉంటారండి? చెప్పండి అమ్మా. కృతజ్ఞత అనేది ఉండదు. ఏమండి మేలు చేసిన వాడికే కీడు తలపెట్టే రకాలు. దేవుని స్తోత్రం చెప్పండి. చెయ్యిచ్చినోడ్నే పైకి వచ్చిన తర్వాత కాళ్ళు అట్టుకొని కిందకి లాగేసే రోజులు ఇవి. అర్థమైందండి? పాపవాడు ఎక్కడో ఉంటాడో, ఈయనేమో పైకి లేపుతాడు చెయ్యిచ్చి. అయ్యో నా సహోదరుడు కదా, నా అక్క కదా, నా చెల్లి కదా అని పైకి తీసుకొస్తే, పైకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తి మీదకి ఎక్కి పైన ఉన్న వాళ్ళ అక్కనో చెల్లినో కాళ్ళు అట్టుకొని కిందకి తోసేసే రోజులు ఇవి. ఏమండి? అందుకే వీటిని అపాయకరమైన దినాలు అన్నాడు. అంత్య దినాలు. ఇలాంటి దినాల్లో నువ్వు టైం వేస్ట్ కార్యక్రమాలు పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇంకా ఏంటండి? అపవిత్రులు. ఏంటండి? అపవిత్రులు. ఎంత అపవిత్రత సమాజంలో ఏర్పడిపోయిందంటే, ఒకప్పుడు 4 గోడల మధ్య జరగాల్సినటువంటి పనులు ఈరోజు ఏమండి యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ అయిపోయినాయి. ఒకప్పుడు మా చిన్నతనంలో దేవుని బిడ్డలారా, ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎక్కడో ఒక చోట గోడ మీద ఏమండి ఏదో ఒక అసభ్యకరమైన పోస్టర్ ఎక్కడో ఉండేది. అది ఊరికి బయట. ఊళ్ళో అతికిస్తానంటే ఊరంతా తరివేసి వాళ్ళు చించేసేవారు అతికించిన రోజే. అర్థమైందండి? ఊరు బయట వేసేవాళ్ళు అలాంటి పోస్టర్లో. ఇప్పుడు ఇళ్ళల్లోకి వస్తున్నాయి, ఇంట్లలోకి వస్తున్నాయి అండి. హల్లెలూయా. ఏమండి? జేబుల్లోకి వస్తున్నాయి, సెల్ ఫోన్లోకి వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఎక్కడో సీక్రెట్గా జరగాల్సినటువంటి భార్యాభర్తల రొమాన్స్ పబ్లిక్ అయిపోయింది. పిల్లల ముందు జరిగిపోతూ ఉంది. పిల్లలు ఏం చూస్తున్నారో, ఎట్లా నేర్చుకుంటున్నారో ఏమండి అర్థం కావట్లేదు. ఏమండి యుఎస్ఏలో అంటే అమెరికాలో ఒక అబ్బాయి ఏమండి 8వ తరగతి అబ్బాయి ఒక అమ్మాయిని కత్తితో దాడి చేశాడు. ఎందుకంటే ప్రేమించాడంట. ఎందుకమ్మా? 8వ తరగతి అమ్మాయి ఒప్పుకోలేదని కత్తితో దాడి చేసిండు. హల్లెలూయా, స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మొన్న ఒక ఆటో కింద ఏమండి ఆటోనే అనుకుంటా, ఈ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ కొంచెం పెద్దదిగా కనబడిందంట పోలీసు వాళ్ళకి. కనబడితే ఏంట్రా ట్యాంక్ పెద్దదిగా ఉందేంటి, అసలు దీని మోడల్ ఏంటని చూస్తే అన్నీ చిన్నగా ఉన్నాయి. ఆ ఒక్క బండికి ట్యాంక్ పెద్దదిగా ఉంటే దాన్ని ఓపెన్ చేస్తే లోపల స్మగ్లింగ్ జరుగుతుంది. గంజాయి పొట్లాలు పట్టుకెళ్తున్నారు. ఎక్కడ చూసి నేర్చుకున్నాడు? పుష్ప, తగ్గేదే లేదు. చెప్పండి. అందులో చూసి ఏమండి ఎలా వచ్చినాయిరా నీకు ఐడియాలు అంటే నేర్పిస్తున్నారండి సినిమాల్లో. స్తోత్రం చెప్పండి. గుంటూరులోన ఎక్కడో దృశ్యం సినిమా చూసి భర్తనే చంపేసింది ఒక ఆమె. చంపి దొరకకుండా తిరిగింది. హైదరాబాద్లో వాళ్ళు తన కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఏమండి సైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చంపి తీసుకొచ్చి కోదాడ అవతల కాలం ఒకటి ఉంటుందండి, అక్కడ పడేసిపోయారంట. హైదరాబాద్ ఒకవేళ పోలీసు వాళ్ళు తిరిగినా
ఈ చుట్టుపక్కలే తిరుగుతారు, ఒక 20-30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వాళ్ళు వెళ్ళరు కదా అని చెప్పి సుమారుగా 180-150 కిలోమీటర్ల దూరం పట్టుకొచ్చి అక్కడ పడేసిపోయారు. అర్థమైందండి? పడేసిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఎట్లానో తెలుసా? ఆ ఆటో డ్రైవర్, ఆటో ఉంటుంది కదా, ఆ వ్యక్తి యొక్క ఆటోని మార్ఫింగ్ చేసుకొని పైన మొత్తం డిజైనింగు ఆ సీట్లు ఇవన్నీ మార్చేసుకొని చంపేసినాడు. అంటే ఆ పిల్ల తండ్రి వాడుతున్నాడంట. వాడుతూ ఉన్నాడు. ఒక చోట పార్కింగ్ చేసి ఉంది. పార్కింగ్ చేస్తుంటే వీళ్ళ బావమరిది, పోలీసు వాళ్ళు అందరూ వదిలేసారు 2 సంవత్సరాలు అయిందని. బావమరిది వదలలేదు. విన్నారా? బావమరిది వదలలేదు. చచ్చిపోయినాడు బావమరిది వదలలేదు. ఆడు ఇంకా కూపి లాగుతానన్నాడు, ఆరాధిస్తానన్నాడు. అసలు ఏమయ్యాడు మా బావ? ఏమయ్యాడు? ఎక్కడ పోయాడు? ఆరాధిస్తానన్నాడు. పొన్ను బావ పోయిన ఆటో ఏమైంది? హల్లెలూయా. ఆటో ఏమైంది? మనిషి అంటే ఏటైనా పోతాడు కానీ ఆటో వేసుకుపోతాడా? ఆటో వేసుకుపోతే దొరకకుండా ఉంటుందా? ఎన్ని ఎదుగుతున్నప్పుడు ఒక చోట ఆటో పార్కింగ్ చేసింది. ఆటో లోపల వాళ్ళ బావమరిది ఆటో లోపల ఏదో ఒక పెయింటింగ్ ఏదో పెట్టాడంట ఒకప్పుడు. పెయింటింగ్, ఆ పెయింటింగ్ చూసి మరి ఇది మా బావ ఆటోలో ఉంది, స్టిక్కరింగ్ అంతా వేరేగా ఉందని చెప్పి అతను లోపలికి వెళ్ళి చేయి పెడితే అతను పెట్టిన వస్తువు దొరికిందంట తనకి. ఎన్ని సంవత్సరాల తర్వాత? పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన పట్టుకొని 4 తన్నితే అసలు విషయం బయటకు వచ్చింది. వాడు నా కూతుర్ని ఇబ్బంది పెట్టాడండి. నా కూతుర్ని కొంతకాలం ఇబ్బంది పెట్టాడు. నా కూతురు వెనకాల తిరిగాడు. అందుకని వాడిని చంపి పడేశారు. ఎక్కడ పడేశారా? అంత దూరం ఎందుకు పట్టుకెళ్ళారా? సినిమాలో చూశాను. ఎక్కడ? ఎందుకంటే మీరు తిరిగితే ఈ 40-50 కిలోమీటర్లు తిరుగుతారు, అంత దూరం తిరగరని నేను సినిమాలో చూశాను. అంటే నేటి దినాలు దేవుని బిడ్డలారా, ఈ సోషల్ మీడియా, సినిమా వ్యవస్థ, సినిమా రంగాలు ఒకప్పుడు మంచి విషయాలకు ఉపయోగపడినాయి. ఇప్పుడు అపవిత్రమైనటువంటి కార్యాలకి, సమాజం చేయకూడనటువంటి పనులు చేయడానికి ఇవి ఒక వేదికగా మారిపోయినాయి. బిడ్డలారా వినండి, ఇదిగో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. అమ్మా వింటున్నారా? మీ పిల్లల చేతులకి మ్యాక్సిమం మీరు ఫోన్లు ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఎందుకండి? వాళ్ళు ఏం చూస్తున్నారో నీకు తెలీదు. వాళ్ళు దాని నుంచి ఏ నేర్చుకుంటున్నారో నీకు తెలీదు. వాళ్ళు దాని ద్వారా ఏ ఘనకార్యాలు చేస్తారో మాట్లాడలేదు, నీకు తెలీదు. హల్లెలూయా. అపవిత్రులు ఇక్కడ రాయబడింది అనురాగ రహితులు. ఏం రహితులు అంట? వారిలో ఎంత ఎదిగినా సరే ప్రేమ, అనుబంధాలు, అనురాగాలు కనబడవు. హల్లెలూయా. నువ్వు భూతద్దం పెట్టి ఎదిగినా ఏ మూల కూడా కనిపించవు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్దామండి. అతి ద్వేషులు. ఏంటంట? ద్వేషంగా, అతి ద్వేషం. హల్లెలూయా. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఫైనల్, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వింటున్నారా? అంత్య దినాల్లో ప్రజలు ఎలా తయారవుతారండి? మాట్లాడకూడదు. ఒకటి అంత్య దినాల్లో ప్రజలు ఎలా తయారవుతారు ఉంది. మాటలు ఎందుకమ్మా కొడతావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? తల్లి కూతుర్లు గొడవ స్టార్ట్ అయింది అప్పుడే. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. జాగ్రత్తగా విందాం. అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఏం చేస్తారంట? దేవుని కన్నా ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు, సుఖానుభవాలను ప్రేమిస్తారు. హల్లెలూయా. వింటున్నారా? ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకప్పుడు మీటింగాలకు వెళ్తే ఖాళీ నడకని వెళ్ళిపోయేటోళ్ళు, ఎంత దూరమైనా, 5-10 కిలోమీటర్లు అయినా. ఇప్పుడు మీటింగ్ కనుక ఎవరినన్నా మీటింగ్కి రమ్మని పిలవండి, ఆటో ఉందా? ఏంది? అట్లట్లేదు. ఆటో ఉందా? పెట్టలేదా అయ్యగారు? ఆవిడ ఆటో పెట్టలేదా? అయితే నేను రాను. ఏంటి? అయితే నేను రాను. ఆన్లైన్ ప్రేయరా ఎన్ని గంటల దాకా ఉంటుంది? 2 అవుద్దా? వామ్మ, మరి నిద్ర పాడైపోదా 2 గంటల దాకా? అంటే తర్వాత రోజు లేచి పనికి వెళ్ళాలి కదా. 2 గంటల దాకా జరుగుతున్నాయి ఆన్లైన్ ప్రేయర్లు బయట. మన అయ్యగారికి కాకపోతే మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి. అంటే ఏంటిది? దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమించడం.
బిడ్డ విన్నావు, నీకు తెలియకుండానే ఇదిగో ఈ పాపంలో నువ్వు ఉన్నావు. నీకు తెలియకుండానే ఈ రకమైన పద్ధతిలో నువ్వు దిగజారిపోతున్నావు భక్తిలో. ఏమండి, నీకు తెలియకుండానే నీ తల్లిదండ్రులను ఎదిరిస్తున్నావు అంటే నీకు తెలియకుండానే ఒక పాపంలో నువ్వు బ్రతుకుతున్నావు. నీకు తెలియకుండానే నీ అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను ప్రేమించలేకపోతున్నావు అంటే ఇదిగో ఈ భయంకరమైన దినాల్లో నీవు కూడా ఈ రోజుల్లో ఏమండి పోయే కాలానికి దగ్గరగా ఉన్నావు. స్తోత్రం చెప్పండి. మాట్లాడట్లేదు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉందరు. పైకి ఎలా కనబడతారండి? ఎంత విశ్వాసంతో కనబడతారో. లోపల ఉంటుందా? ఉండదంట. ఏమండి, ఇవన్నీ కూడా అంత్య దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు, అంత్య దినాల్లో సమాజంలో జరుగుతున్నటువంటి పద్ధతిలో. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి, ఇక్కడ రాయబడింది, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అమ్మా, ఎట్టి వారికి? ఈ పనులు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారికి దూరంగా ఉండు అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఈ యొక్క అంత్య దినాలు అపాయకరమైనటువంటి సమయాల్లో ఇదిగో ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. నిజమే, వాస్తవమే. మరి మనం ఏం చేయాలండి? ఈ అపాయకరమైన దినాల్లో మనం ఏం చేయాలండి? ఏమండి, వెరీ గుడ్, దూరంగా ఉండాలి. దూరంగా ఉండి ఇంకేం చేయాలండి? దూరంగా ఉంటే సరిపోద్దా? ఏమండి, భక్తులు ఎలా ఉన్నారు బైబిల్ గ్రంథంలో? వారికి దేవుడిచ్చిన సమయాన్ని వారు ఎట్లా వినియోగించారు? మీకు మాట చెప్తున్నానండి, మన దేవుడు లెక్కడిగే దేవుడు. ఏమడుగుతాడు? మాట్లాడలేదండి. అడుగుతాడా? అడగడా? నీకు ఎన్ని రోజులైతే నీకు ఇచ్చాడో అన్ని దినాలకు లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకావో ఆ సంవత్సరాలకు లెక్క అడుగుతాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ రక్షణ జీవితాన్ని బట్టి లెక్క అడుగుతాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? అమ్మ, అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నీ ప్రతి మాట తీర్పులోనికి వస్తుందని బైబిల్లో రాయబడలేదా? ఏమండి, మత్తయి సువార్త 12:34 ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడు. నీ ప్రతి మాట ఎక్కడికి వస్తుంది? తీర్పులోనికి వస్తుంది అన్నాడు. ఒక వ్యక్తికి తలాంతులు ఇచ్చి లెక్క అడిగాడా? గాలి గుదిలేసాడా? చెప్పండి అమ్మా. అరే, నీకు 5 ఇచ్చాను, ఏం చేసావురా అన్నాడు. అన్నాడా లేదా? అడిగాడా? అడగలేదా? అడిగాడండి. ఒక వ్యక్తికి పెళ్లి వస్త్రం ఇచ్చాడు. ఇది వేసుకొని పెళ్లికి రమ్మన్నాడు. వాడు ఆ బట్టలు లేకుండా వచ్చాడు, పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. అడిగాడా? అడగలేదా? నాయన, నువ్వు అసలు ఈ పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు పెళ్లికి అన్నాడా లేదా? అంటే నీకు ఇచ్చిన వస్త్రం కోసం అడుగుతాడు, నీకు ఇచ్చిన తలాంతుల కోసం అడుగుతాడు, నీకు ఇచ్చిన నోటి మాట కొరకు కూడా లెక్క అడుగుతాడా? అడగడా? అడుగుతాడండి. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎంతకాలం నీకు టైం ఇచ్చానో, నువ్వు ఎంత సమయం నాతో ఉన్నావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంత భక్తి చేస్తావు, నీ కుటుంబ సభ్యులనైనా నువ్వు రక్షించుకున్నావా? నీ వాళ్ళకైనా కనీసం ఒక 10 మందికైనా నీ బ్రతుకు కాలంలో సువార్త ప్రకటించావా? నా కొరకు ఏం చేసావు నువ్వు అంటాడు దేవుడు. నా కొరకు నువ్వు చేసిన పని ఏంటి అంటాడు దేవుడు. ఏమండి, స్వార్థ ప్రకటించావా? ఒక స్వార్థ కూటం పెట్టావా? దేవుని బిడ్డలారా, నీ యొక్క రక్త సంబంధికులకు నీ యొక్క వాక్యాన్ని, నా వాక్యాన్ని నువ్వు ప్రకటింపజేసావా? నీ నోటి మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి? దేవుడు లెక్కడుగుతాడు తీర్పు రోజున. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు విషయం తెలుసో తెలీదో దేవుని బిడ్డలారా, నీ పాపము, ఏమండి, నీ మంచి పనులు, నీ చెడ్డ పనులు తీర్పు దినానికి నీకు ముందు నడుస్తున్నాయంట. అంటే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డానికన్నా ముందుగా ఏముంటాయంటే అక్కడ నువ్వు చేసిన పాపం అక్కడ నిలబడుతుంది, నువ్వు చేసిన మంచి కార్యాలు అక్కడ నిలబడతాయి. ఇప్పుడు ఒకవేళ తక్కిడిలో ఏమండి కాటా పెడితే ఏ ఎక్కువ ఉన్నాయో నీ జీవితంలో? ప్రార్థన ఎక్కువ ఉందో, పాపిష్టి పనులు ఎక్కువ ఉన్నాయో? స్తోత్రం చెప్పండి. స్తుతులు ఎక్కువ ఉన్నాయో, పోకిరి మాటలు ఎక్కువ ఉన్నాయో? అమ్మా, ఏమి ఎక్కువ ఉన్నాయి నీ బ్రతుకులో? ఏమి ఎక్కువ ఉన్నాయి నీ జీవితంలో? ఒకసారి ఆలోచన చేయండి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే దేవుని బిడ్డలారా, అపాయకరమైన దినాల్లో మన బుద్ధిని, మన ప్రవర్తనను జాగ్రత్తగా పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఇలాంటి జీవితం దేవునికి ఇష్టం లేని బ్రతుకులు ఇవి. ఎలాంటి బ్రతుకులండి? ఏమండి, స్వార్థంతో నింపబడి మనుషులు ఎట్లా పోతే నాకెందుకు, ఎవడెట్లా పోతే నాకెందుకు అలాంటి బ్రతుకు దేవునికి ఇష్టం లేని బ్రతుకు. అది డబ్బు వెనకాల పరిగెత్తడం, ఏమండి, విలువలు మర్చిపోవడం దేవునికి ఇష్టం లేని జీవితాలు అయ్యి.
దేవుని బిడ్డలారా, అహంకారులుగా గర్విష్ఠులుగా బ్రతకడం దేవునికి ఇష్టం లేని బ్రతుకది. తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుబాటు చేయడం దేవునికి ఇష్టం లేని బ్రతుకది. కృతజ్ఞత లేకపోవడం, మేలు పొందిన తర్వాత ఎవరైతే నీకు మేలు చేశాడో వాడిని మర్చిపోవడం దేవునికి ఇష్టం లేని బ్రతుకులు. ఈ సజ్జన ద్వేషులు అంటే మంచి వ్యక్తులను ద్వేషించడం దేవునికి ఇష్టం లేని బ్రతుకు. మంచి వ్యక్తి అనేవాడు ఎక్కడున్నా, వాడు నీ కులమోడా కాదా, నీ మతమోడా కాదా, నీ ప్రాంతమోడా కాదా, నీ భాష కలిగినోడా కాదా, ఇవన్నీ అనవసరం. ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే అతను ప్రేమించమని బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒకవేళ చెడ్డోడు అనుకోండి, ద్వేషించమందా, వాడి కొరకు ప్రార్థన చేయమంది. స్తోత్రం చెప్తామా. మంచివాడిని ప్రేమించు, చెడ్డవారి కొరకు చెప్పండి అమ్మా కదా, దేవుడు చెప్పాడు కదా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మరి వారిని ద్వేషించడం వల్ల, వారిని దూరం పెడతాం వల్ల నీవు దేవునికి లెక్క చెప్పాలా? దేవునికి స్తోత్రం చెప్తామండి. ఎవరిని మరొక మాట రాయబడింది, మూర్ఖత్వంతో ఉంటారంట. మూర్ఖులు, ద్రోహులు, మూర్ఖులు. స్తోత్రం చెప్పండి. ఏమండి, సుఖానుభవాన్ని ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఇలాంటి వారికి ఎలా ఉండాలంట మనం? చెప్పండి అమ్మా, మాట్లాడలేదు. విముఖులుగా ఉండాలా అంటే దూరంగా ఉండాలా. వారి నుంచి మనం ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. ప్రభు స్తోత్రం చెప్తామా, గట్టిగా చెప్పండి. దేవుడు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా అయ్య గారు, నేను ఆళ్ళతోనే తిరుగుతాను. ఏంటి మాట్లాడలేదండి? నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, కాబట్టి నేను ఆళ్ళతోనే తిరుగుతాను. తిరుగు బాగా, నువ్వు కూడా ఆలకలాగా తయారవుతుంది కానీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అవిశ్వాసంతో నువ్వు బ్రతుకావు అనుకోండి, వాడిలో ఉన్న అవిశ్వాసం నీకు వచ్చేస్తుంది. అర్థమైందా దేవుని బిడ్డలారా? రోజు బూతులు మాట్లాడవాడితో తిరుగు, కాసేపు ఇంటికి వెళ్ళాక నోరు ఆటోమేటిక్గా నువ్వు వద్దనుకున్నా సరే వచ్చేస్తాయి. అర్థమైందండి? దానికి ఏం పెద్ద దాంట్లో పుస్తకాలు ఏమి ఉండవు. బూతులకి ఏ పుస్తకాలు ఉన్నాయండి అమ్మా? పుస్తకాలు ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి ఏమన్నా? ఏమండి, డిగ్రీ అని, ఇంటర్ అని, పీజీ, పిహెచ్డీలు ఉన్నాయా? మరి ఎట్లా వస్తున్నాయండి తరతరాలకి ఎలా వస్తున్నాయి? వినుట వల్ల విశ్వాసం కలిగిద్దో లేదో తెలియదు కానీ వినుట వల్ల బాగా బూతులు మాత్రం. మరలా చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, పొరుగువాడిని ప్రేమించమన్న దేవుడే ఇలాంటి లక్షణాలు కలిగిన వాడికి దూరంగా ఉండమన్నాడు. హల్లెలూయా. ఇలాంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఉంటావు. ఎంత దూరంగా ఉంటే అంత కనికరాన్ని పొందుకో. ఇంకెవరికి దూరంగా ఉండాలండి అపాయకరమైన దినాల్లో? ఇంకెవరికి దూరంగా ఉండాలి? 16 వచనం, 2:16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఎవరికంట అమ్మా? ఎవరికంట? అపవిత్రమైన వట్టి మాటలు ఆడే వాళ్ళకి. కొంతమంది నోరు తెరిస్తే ఒక మాట కూడా మనకి వినసంపుగా ఉండదు. వాళ్ళు మాట్లాడితే ఎరా బాబు ఏం తింటున్నారు అనిపిస్తుంది మనకి. ఏమండి, చాలా పోకిరి మాటలు, పనికిమాల మాటలు, వట్టి మాటలు, దాంట్లో ఏముండదు, మ్యాటర్ ఏముండదు. అర్థమైందండి? చెప్పట్లేదు. హల్లెలూయా. అలాంటి వట్టి మాటలు ఆడుకుంటూ తిరిగే కోతల రాయిళ్ళకి, ఎవరికి కోతల రాయిళ్ళు అంటే ఎవరు? మాటలే చెప్తారు వాళ్ళు, పనులే ఉండవు. స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలా? హల్లెలూయా. ఇంకెవరికి దూరంగా ఉండాలంటండి? ఇంకా ఎవరికి దూరంగా ఉండాలని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఏమండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మరొక మాట ఇక్కడ రాయబడింది. 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఏట్లు విసర్జించాలంట అమ్మా? విసర్జించడం వేరే, విడిచిపెట్టడం వేరే. తెలుసా మీకు? విడిచిపెడితే వదిలేస్తే మళ్ళీ తెచ్చుకోవచ్చు. విసర్జించిందని తెస్తావా? విసర్జించడం అంటే ఏంటో నీకు తెలుసా? ఏం తెలుసు చెప్పండి. ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు, ఇక్కడ మల విసర్జన. ఒక్కసారి పోసిందని మళ్ళీ తెస్తావా? మాట్లాడలేదు. అంటే వీటిని విసర్జించమన్నాడు దేవుడు. అంటే అరే ఇంకెన్నడు దాన్ని అసహించుకో, ఇంకా దాని దరిదాపుల్లోకి పోవద్దు. స్తోత్రం చెప్పండి. అంటే ఎంత కఠినమైన మాటలు దేవుడు ఉపయోగిస్తున్నాడంటే, కనీసం ఈ చదివినాకైనా అది నీకు అర్థమైన తర్వాత అయినా నువ్వు వాటికి దూరంగా ఉండాలని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది చెప్తుంటేనే కొంతమంది మొహాలు ఎట్టేటో పెట్టారే, మరి నువ్వు అదే రోజు చేస్తున్నావు.
మరి నిన్ను చూసి దేవుడు ఎట్లా పెట్టాలి మొహం? మాట్లాడలేదు. అపవిత్రములైన ఒట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. ఏం ముచ్చట్లండి? ఏమండి, ముసలమ్మకి ఏం పని ఉంటుందండి? దారిని పోయిన వాళ్ళ పిలుతారు, మనవరాలా ఇటు రా అంటది. ఏమన్నా వచ్చిన తర్వాత ఇప్పుడు తన వయసులో ఉన్న ముచ్చట చెప్తుంది. ఇప్పుడు ఏమన్నా అవసరం ఏంకి? మాట్లాడలేదండి. టైం వేస్ట్ కార్యక్రమాలు, టైం వేస్ట్ కార్యక్రమాలు. హల్లెలూయా. లేకపోతే ఆ ఇంటి ముచ్చట చెప్తుంది. ఆమె నిన్ను అలాగని తెలుసా, ఈ మెట్టని తెలుసా? ఇలాంటి పనులు నువ్వు విసర్జించాలా, విడిచిపెట్టాలా. నువ్వు దేవుని పెట్టుకున్నప్పుడు వాటిని మానేయాలా. ఈ అపాయకరమైన దినాల్లో, దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాల్లో నువ్వు వాటికి ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత దీవించబడతావు. ప్రభు స్తోత్రం చెప్దామండి. దేవుని బిడ్డలారా, నువ్వు వాటికి ఎంత దూరంగా ఉంటే అంతగా నువ్వు దేవుని యొక్క మహిమను పొందగలుగుతావు. మరొక మాటను కూడా చూడండి. ఏమంటే 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. అమ్మా, ఏం చేయాలంట? యవనేచ్ఛలు. యవ్వన కాలంలో కలిగే ఇచ్చలు, కోరికలు. యవ్వన కాలంలో వచ్చే కోరికలు మామూలుగా ఉండవు. రకరకాలైనటువంటి కోరికలు వస్తాయి. ఏమండి, ఏదో ఒక ఆమె మన హాస్టల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. హాస్టల్లో ఒక 4 అమ్మాయిలు కూర్చొని సిగరెట్లు కాలుస్తూ బీర్లు తాగుతున్నారు. వాళ్ళ కోరికది. అలాంటి కోరికల నుంచి దేవుడు ఏమన్నాడండి? పారిపోమన్నాడు. పరిగెత్తం. ఒకటి నడిస్తే వచ్చి పట్టుకుంటుందేమో నిన్ను, ముందు పారిపోరా బాబు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టి చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి, కొన్ని కోరికలు అది నీ జీవితాన్ని పాడు చేసేవిగా ఉంటాయి, నీ బ్రతుకును నాశనం చేసేవి ఉంటాయి. అందుకే తిమోతితో అంటున్నాడు దేవుడు, నీవు యవనేచ్ఛల నుంచి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఎక్కడికి పారిపోమంటావయ్యా నన్ను? ఎక్కడికి వెళ్ళిపోమంటావు అంటే దేవుడు అన్నాడు, ప్రార్థన చేసే గుంపులోకి వెళ్ళి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, విన్నారా? యవనస్తులారా, నా వైపు చూడండి. ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు? ఎక్కడి నుంచి? ఈ లోకం కలిగి చూపించే ఆశల నుంచి, నీకు కలిగే కోరికల నుంచి, ఏమండి, వాటి నుంచి నువ్వు పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తాలి? ప్రార్థన చేసే గుంపులోకి, సంఘంలోకి పరిగెత్తుకుంటూ రావాలా. నీతిగా భక్తిని విశ్వసించే వారి మధ్యలోకి నువ్వు పరిగెత్తుకుంటూ రావాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా కింద మాట ఉంటుంది, మరొక మాట. ఏమండి, నేర్పు లేని మూడుల వితర్కములను, జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. హల్లెలూయా. ఏటిని విసర్జించాలండి? ఏమండి, నేర్పు లేనటువంటి, ఏమి తెలియలేనటువంటి జగడాలు, వితర్కాలు. వాడికి ఏం తెలియదు కానీ మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఏం తెలియదు కానీ ఏదో వాదించాలని చూస్తూ ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? ఇంతకుముందు దేవుని బిడ్డలారా, నేను అబద్ధ బోధకుల కోసం ఒక ప్రసంగం చేశాను. అమ్మా, విన్నారా? అబద్ధ బోధకుల కోసం ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో ఒక జాన్ పాల్ గారని, ఆయన బోధనని నేను ఖండించుకుంటూ మాట్లాడాను. అది యూట్యూబ్లో కూడా వచ్చింది. ఏమండి, దాన్ని విన్న ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఆయన నన్ను ప్రశ్నలు అడుగుతుందని నేను సమాధానం చెప్తున్నాను. ఆయన దానికి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూపిస్తూ ఉన్న బైబిల్ నుంచి రిఫరెన్స్లు చూపిస్తున్నాను. అయ్యా, అది అట్లా, ఇది ఇట్లా అని చూపిస్తూ ఉంటే అతనికి ఇన్ని మనసు లేదు. నేను అన్నాను, నీకు ఇన్ని మనసు లేనప్పుడు అనవసరం అండి, ఫోన్ పెట్టండి అన్నాను. ఎందుకు దేవుడు అన్నాడు, ఏమంటే ఇక్కడ ఏమని రాయబడింది? దేవుని బిడ్డలారా, నేర్పు లేని మూడుల వితర్కములను, జగడములను పుట్టించునని ఎరిగి అటు వాటిని చెప్పండి విసర్జించి. యేసు ప్రభు ఎక్కడ చదువుకున్నాడండి? చదువుకోకుండా సేవ చేశాడని అంటే, ఆయన యేసు ప్రభు చదువుకోలేదా? ఏడుందో బైబిల్లో అంటుండు. మరి ఏడుందో తెలియకుండా ఎట్లా ఫోన్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు ఏమండి, ఏమీ తెలియకపోయినా మాట్లాడి, ఏమండి, ఎదుటోళ్ళతో వాదనలు పెట్టుకొని ఇదిగో జగడాలకు దారి తీస్తున్నాయి, గొడవలకు దారి తీస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఇవన్నీ కూడా ఈ అంత్య దినాల్లో మనం విడిచిపెట్టాల్సినవి. ఏమండి, సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదు. వీటిని మనం విడిచిపెట్టాలా. అపవిత్రమైనటువంటి ముచ్చట్ల నుంచి మనం బయటికి
రావాలా. స్తోత్రం చెప్పండి. ఏమండి, భయంకరమైనటువంటి ఈ లక్షణాల నుంచి మనం బయటికి రావాలా. వచ్చినటువంటి మనం ఏం చేయాలండి? వాటి నుంచి వచ్చిన మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 21వ అధ్యాయం